అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జీవితానికి అత్యంత కీలకమైన రెండు విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే నీరు మరియు నివాసం. నిజమే కదా, ఇవి లేకుండా మన జీవితాన్ని అస్సలు ఊహించుకోలేం. సరే, మరి వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా? ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో నిజంగా బేసిక్గా కావలసినవి ఏంటి, మనల్ని బ్రతికించేవేమిటి? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు మన చర్చను మొదలుపెడదాం. ఆ సమాధానం చాలా సింపుల్, కాని చాలా చాలా ముఖ్యమైనది. అవే నీరు మరియు నివాసం. ఈ రెండింటి ప్రాముఖ్యత ఏంటి, వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మరి మన మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. మన జీవనానికి ఆధారమైన నీటి గురించి మాట్లాడుకుందాం. నీటిని జీవామృతం అని ఎందుకంటారో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మనం రోజూ నీటిని ఎన్ని రకాలుగా వాడతామో. తాగడానికి, వంట చేయడానికి, స్నానానికి, బట్టలుతకడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే మొక్కలకు నీళ్లు పోయడం దగ్గర్నుంచి వ్యవసాయం వరకు, చివరికి మంటలను ఆర్పడానికి కూడా నీరే కావాలి. అంటే నీరు లేని ఒక్క రోజును కూడా మనం ఊహించుకోలేమన్నమాట. మరి ఇంత ముఖ్యమైన నీరు మనకు ఎక్కడి నుండి వస్తుంది? ముఖ్యంగా రెండు రకాల సోర్సెస్ ఉన్నాయి. ఒకటి సహజ వనరులు, అంటే ప్రకృతి మనకు ఇచ్చేవి, వర్షం, నదులు, సరస్సులు, సముద్రాలు లాంటివి. రెండోది మానవ నిర్మిత వనరులు, అంటే మన అవసరాల కోసం మనం కట్టుకున్నవి, డ్యాంలు, బావులు, కెనాల్స్ లాంటివి. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మన భూమి మీద ఇంత నీరు ఉన్నప్పటికీ మనకి, ముఖ్యంగా వేసవికాలంలో నీటి కొరత ఎందుకొస్తోంది? దీని వెనుకున్న రహస్యమేంటి? ఇది చూడండి, భూమి మీద దాదాపు 3 వంతులు, అంటే 75% నీరే ఉంది. వావ్! ఇంత నీరు ఉంటే మనకు కొరత అనే మాటే రాకూడదు కదా, కాని వస్తుంది. ఇది చాలా విచిత్రమైన విషయం కదూ. అసలు పాయింట్ ఇదే. ఇంత నీరు ఉన్నా కూడా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు ట్యాంకర్ల కోసం, పబ్లిక్ కుళాయిల కోసం గంటల తరబడి ఎందుకు ఎదురుచూడాల్సొస్తోంది? దీనికి కారణమేమై ఉంటుంది? ఆ రహస్యం ఈ నంబర్లలోనే దాగుంది. భూమి మీద ఉన్న మొత్తం నీటిలో ఏకంగా 97% ఉప్పునీరే. అది సముద్రాల్లో ఉంటుంది, మనం తాగలేము. ఇక మిగిలింది కేవలం 3% మంచినీరు. కాని అందులో కూడా మనకు అందుబాటులో ఉండి మనం వాడుకోగలిగేది కేవలం 0.01% మాత్రమే. చూసారా ఎంత తక్కువో? అందుకే నీటిని అంత జాగ్రత్తగా వాడుకోవాలి అంటారు. అయితే నీరు దొరకడం ఒకెత్తైతే అది సురక్షితమైన నీరవ్వడం మరో ఎత్తు. ఇప్పుడు మనం నీటి క్వాలిటీ గురించి, కలుషిత నీటి వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకుందాం. అసలు కలుషిత నీరు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మలినాలు, హానికరమైన సూక్ష్మక్రిములు కలిసిన నీరు. ఇలాంటి నీటిని తాగితే కలరా, జాండిస్, డయేరియా వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. అందుకే నీటి శుభ్రత చాలా చాలా ముఖ్యం. మరి నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలి? ఇంట్లోనే చేసుకోగల చాలా సింపుల్ పద్ధతి ఏంటంటే నీటిని బాగా మరిగించడం. నీటిని పట్టుకొని బాగా బాయిల్ చేసి చల్లారాక తాగాలి. ఇప్పుడు చాలామంది వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైర్లు కూడా వాడుతున్నారు. నీటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే వాటర్ బెల్. స్టూడెంట్స్ సరిపడా నీళ్లు తాగేలా గుర్తుచేయడానికి రోజుకు 3 సార్లు ఈ బెల్ కొడతారన్నమాట. చాలా మంచి ఆలోచన కదా. సరే, నీటి కథ చూశాం కదా. ఇప్పుడు మన రెండో అతి ముఖ్యమైన అవసరం, అదేనండి నివాసం, అంటే ఇల్లు. మన భద్రత కోసం, జీవించడం కోసం మనం కట్టుకునే ఇళ్ల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి ఆ ప్రదేశంలోని వాతావరణం, మన ఆర్థిక పరిస్థితి, అక్కడ దొరికే సామాగ్రి, ఇంకా మనకందుబాటులో ఉన్న స్థలం. ఇవన్నీ కలిసి మన ఇల్లు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు రకరకాల ఇళ్లను ఒకసారి చకచక చూసేద్దాం. ముందుగా గుడిసె. గడ్డి, మట్టి, వెదులు ఇలాంటి వాటితో దీన్ని కడతారు. వీటిని కచ్చా ఇల్లు అని కూడా పిలుస్తారు. తర్వాతొచ్చేసి పెంకుటిల్లు. ఇటుక, సిమెంట్తో గోడలు కట్టి పైన పెంకులతో కప్పు వేస్తారు. ఈ ఇళ్లల్లో వేసవిలో కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇది రాతి ఇల్లు. దీని ప్రత్యేకత ఏంటంటే గోడలు, పైకప్పు అన్నీ రాళ్లతోనే కడతారు. రాయలసీమలాంటి ప్రాంతాల్లో రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అక్కడ ఇలాంటి ఇల్లు మనకనిపిస్తాయి.
ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక బలమైన ఇళ్ళు ఇటుకలు, సిమెంట్, ఐరన్, కాంక్రీట్ వాడి కట్టే ఇళ్లను పక్కా ఇళ్ళు అంటాం. పిల్లర్ల మీద కట్టే అపార్ట్మెంట్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకచోట నుంచి ఇంకో చోటికి వెళ్లేవాళ్లకు ఈ గుడారాలు చాలా సౌకర్యంగా ఉంటాయి. క్యాన్వాస్ గుడ్డ, వెదురు కర్రలతో వీటిని తయారు చేస్తారు. వలస కూలీలు, సైనికులు, కన్స్ట్రక్షన్ సైట్లలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. సో మనం చూసిన ఇళ్లను బట్టి వాటిని ముఖ్యంగా 2 రకాలుగా చెప్పొచ్చు. మట్టి, గడ్డి లాంటి వాటితో కట్టేవి, అంత బలంగా ఉండనివి కచ్చా ఇళ్ళు. ఇక ఇటుక, సిమెంట్, ఇనుముతో కట్టి చాలా బలంగా ఎక్కువ కాలం ఉండేవి పక్కా ఇళ్ళు. ఇప్పుడు ఇళ్లను మరో యాంగిల్లో చూద్దాం. అంటే వాటిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చగలమా లేదా అన్నదాని బట్టి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మార్చడానికి వీలుగా ఉండే ఇళ్లను తాత్కాలిక నివాసాలు లేదా టెంపరరీ హోమ్స్ అంటారు. ఉదాహరణకు గుడారాలు, కారవాన్లు. ఇక ఒకే చోట స్థిరంగా ఉండే ఇళ్ళు, వీటిని శాశ్వత నివాసాలు లేదా పర్మనెంట్ హోమ్స్ అంటారు. అపార్ట్మెంట్లు, పెంకుటిళ్ళు అన్నీ ఈ కోవటే చెందుతాయి. సరే, ఇదంతా చూశాక ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకొస్తుంది. నీరు, నివాసం వంటి మన ప్రాథమిక అవసరాలు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండాలంటే మన దగ్గరున్న ఈ వనరులను మనం ఎలా కాపాడుకోవాలి? దీని గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.